నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. సాకర్ ప్రపంచం తలవంచే పేరు, గోల్ కొడితే చరిత్ర మారే లెజెండ్ లియోనెల్ మెస్సీ. అలాంటి మెస్సీ భారత నేలపై అడుగుపెట్టాడు అంటే అది కేవలం మ్యాచ్ కాదు, అది ఒక సంబరం, ఒక పండుగ. కానీ ఈ సంబరం వెనుక ఇప్పుడు బయటపడుతున్నది ఒక భారీ స్కామ్ కదా. మెస్సీ కోల్కతా టూర్ ఫుట్బాల్కు మేలు చేసిందా లేదా కొందరి జేబులు నింపిందా? సాకర్ స్టార్ పేరు కోట్ల రూపాయల గేమ్గా మారిందా? ఈ స్టోరీ చూద్దాం. గోల్ పోస్ట్ల మధ్య కాదు, డబ్బు లెక్కల మధ్య నడిచిన ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ వివరాలు ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 13 కోల్కతా స్టార్లెక్ స్టేడియం ప్రపంచ ఫుట్బాల్ అభిమానుల కళ. లియోనెల్ మెస్సీ ప్రత్యక్ష దర్శనం. స్టేడియం బయట పండుగ వాతావరణం, లోపల గోలగోల. ఒకటే నినాదం, మెస్సీ మెస్సీ మెస్సీ. కానీ చెప్పినట్టుగా మెస్సీ స్టేడియంలో గడిపిన సమయం చాలా తక్కువ. అంతే, ఫ్యాన్స్ ఆగ్రహం, కుర్చీలు, నీళ్ల బాటిళ్లు మైదానంలోకి పిడుగులా వచ్చి పడ్డాయి. క్షణాల్లో కోల్కతా స్టేడియం యుద్ధరంగంలా మారింది. అభిమానుల ఆగ్రహం వెనుక కేవలం నిరాశ మాత్రమే కాదు, అక్కడే మొదలైంది అసలు కథ. ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు సమాధానం చెప్పాలి అన్న ప్రశ్నలతో ఈవెంట్ నిర్వాహకుడిపై నిఘా. అతడే ఈ కథలో కీలక పాత్రధారి. ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా. అదే రోజు పోలీసుల అరెస్ట్, కోర్టులో బెయిల్ నిరాకరణ. కానీ అసలు షాక్ ఇక్కడ కాదు. బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ ఎంట్రీతో కథ మొత్తం తలకిందులైంది. తెల్లవారుజామున శతద్రు దత్తా నివాసంపై సోదాలు, అక్కడ కనిపించిన దృశ్యాలు అధికారులనే షాక్కి గురిచేశాయి. విశాలమైన ప్రదేశం, 3 అంతస్తుల భవనం, ఇంటి టెర్రస్ మీదే ఫుట్బాల్ మైదానం, భారీ స్విమ్మింగ్ పూల్, విస్తారమైన ఆఫీస్. ఒక ఈవెంట్ మేనేజర్కు ఇంత విలాసవంతమైన సామ్రాజ్యమా? అప్పుడే మొదలైంది అసలు వేట. దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మెస్సీతో ఒక్క ఫోటోకి 10 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు. అది ఎలాంటి అధికారిక లెక్కలు లేకుండా. టికెట్ల విక్రయంలోనూ భారీ అవకతవకలు. స్టేడియం సామర్థ్యానికి మించి టికెట్లు అమ్మినట్లు ఆరోపణలు. మొత్తంగా మెస్సీ టూర్ పేరుతో దాదాపు 100 కోట్ల గోల్బాల్. సిట్ దర్యాప్తులో శతద్రు దత్తాకు చెందిన బ్యాంకు ఖాతాలోని 22 కోట్లు సీజ్. ఇది కేవలం మొదటిదే అంటున్నారు అధికారులు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసు కేవలం ఈవెంట్ అవకతవకలు కాదు, ఇది సిస్టమాటిక్ స్కామ్గా మారే సూచనలు. మెస్సీ టూర్ భారత ఫుట్బాల్కు మేలు చేస్తోందని ఆశించారు. కానీ ఇప్పుడు బయటపడుతుంది అభిమానుల భావోద్వేగాలతో వాడుకున్న కథ. స్టార్ పేరు, బ్రాండ్ విలువ, ఫ్యాన్స్ పిచ్చి అన్నిటినీ క్యాష్ చేసుకున్న ఒక ముఠా గేమ్ ఇది. మెస్సీ చేసిన తప్ప కాదు, కానీ మెస్సీ పేరుతో జరిగిన దందా. ఫుట్బాల్లో ఫౌల్ అయితే రిఫరీ విజిల్ వేస్తాడు. ఇక్కడ డబ్బు గేమ్లో చట్టమే రిఫరీ. మెస్సీ గోల్ పోస్టులు దాటిపోయాడు. కానీ ఈ స్కామ్ మాత్రం చట్టపు గోల్ లైఫ్ దాటలేదా? అది తేల్చేది రాబోయే దర్యాప్తే. ఇది మెస్సీ టూర్ కథ కాదు, ఇది స్టార్ క్రేజ్ను డబ్బుగా మార్చిన ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్.